వెల్కమ్ బ్యాక్. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు అసలు పోటీయే లేదన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్ష పార్టీలన్నీ రెండో స్థానం కోసం కొట్లాడుతున్నాయన్నారు. టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్ పార్టీలు మాత్రమేనని, కేటీఆర్తో తనకెలాంటి విభేదాలు లేవంటోన్న హరీష్ రావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉప ఎన్నికల ప్రచార ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై అనేక బాణాలు ఎక్కిపెడుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, కుటుంబ పాలన, అదేవిధంగా ఉప ఎన్నికలకు దారితీసిన పరిస్థితులు, ఈ అంశాలపై అనేక విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై కంక్లూడ్ చేసేందుకు, వీటన్నింటిపై మనకు చెప్పేందుకు సీనియర్ మంత్రి, టీఆర్ఎస్ ఛాంపియన్ మంత్రి హరీష్ రావు గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ 10-15 రోజుల ప్రచార వ్యవహారంలో నిరసనలు, ఆరోపణలు, ప్రత్యేకంగా అనేకంగా వస్తున్నాయి. అంటే ఓవరాల్ గా 99%. నేను నిజంగా చెప్తున్నా చూడండి, నేను చాలా ఉప ఎన్నికల్లో కొట్లాడినా. ఈ ఉప ఎన్నికల్లో ఉన్నంత కంఫర్టు, ఈ ఉప ఎన్నికల్లో లభిస్తున్న ప్రజా ఆదరణ మా గతంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇవాళ నిరసన అనే పదం ఇది కేవలం ఇప్పుడు ఒక 10,000 మంది బహిరంగ సభ జరుగుతుంది. ఓ 2-4 వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు తోలించి వాళ్ళతో స్లోగన్ ఇచ్చి ఏదో నిరసన జరిగింది అంటారు. అసలు ప్రచారంలో మా దరిదాపుల్లో కూడా లేరు. వాళ్ళ మాటల్లోనే అర్థమైతుంది. బీజేపీ నాయకులు మాకు టీఆర్ఎస్ కే పోటీ అంటారు, కాంగ్రెస్ నాయకులు అంటారు మాకు టీఆర్ఎస్ కే పోటీ అంటారు. ఏమర్థమవుతుంది? మేము 2వ స్థానంలో ఉన్నాము అంటే మేము 2వ స్థానంలో ఉన్నామని చెప్పకనే 2వ స్థానం కోసం పాకులాడేటువంటి ఒక పరిస్థితుల్లో ఆ పార్టీలు ఉన్నాయి. అభ్యర్థులను డిసైడ్ చేసిన నాడే వాళ్ళ పని తేలిపోయింది. మంత్రి గారు, ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తారో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. పత్తి రైతుల ఆత్మహత్యలు కావచ్చు, తర్వాత పత్తి గిట్టుబాటు ధర లేదని కావచ్చు, మీరు అంటే రైతులు కావచ్చు, తర్వాత మిగిలిన వర్గాలు కావచ్చు ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలు మీరు కేంద్రం సహకరించడం లేదని మీరు చెప్తున్నారు. నిజంగా గతంలో కేంద్ర సహకారం ఏ విధంగా ఉండేది, భావి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? నేను స్పష్టంగా చెప్తాను, వేరే ఉద్దేశం లేదు. మార్కెటింగ్ శాఖ మంత్రి ఈజ్ ఎ కోఆర్డినేటర్ అన్ని డిపార్ట్మెంట్లతో. పత్తి విషయానికి వస్తే ఇది కేంద్ర ప్రభుత్వం కొంటుంది. సిసిఐ, కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కింద ఆధ్వర్యంలో ఈ టెక్స్టైల్ వాళ్ళు కొంటున్నారు. నేను స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రిని కలిశాను. మళ్లీ 2వసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మంత్రి గారు బీహార్ ఎన్నికల్లో ఉంటే సెక్రటరీ గారిని కూడా కలిసి చెప్పొచ్చాను. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పినారు? బీజేపీ అధికారంలోకి వస్తే మేము పత్తి మద్దతు ధరకు ఇప్పుడున్న ధరకు ఇంకొక సగం కలిపి పెంచుతామన్నారు. 4,050కి సగం కలిపితే 6,050 రూపాయలు కావాలి. కానీ ఎంత పెంచింది? కేవలం 50 రూపాయలు పెంచి పత్తికి మద్దతు ధర పెంచినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ సిసిఐ ద్వారా కొనుగోలు చేయని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పత్తి రైతులను అడ్డంగా పెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం ఏదైతే చేసిందో తాను తీసుకున్న గోతులో తానే పడ్డది. ఇవి రెగ్యులర్ గా ఉండే ఆరోపణలు, ప్రత్యారోపణలు అనుకుంటే ప్రధానంగా ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలన మీద ఎక్కువ చర్చ సాగుతోంది విపక్షాల నుంచి. ఇప్పుడు విపక్షాలకు ఏమైంది భాయ్ సాబ్? ఏం మాట్లాడాలి? 1000 రూపాయల పెన్షన్ ఇస్తలేరని చెప్పాలనా? సన్న బియ్యం, పాత బియ్యం ఇస్తలేరని చెప్పాలనా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తలేరని చెప్పాలనా? కరెంటు సరిగా రావడం లేదని చెప్పాలనా? ఆ రోడ్లు ఏ ఊరికి పోయినా అద్భుతమైన రోడ్లు కనబడతలేవా వాళ్ళకు? అవి వేయట్లేదని చెప్పాలనా? ఏ ఊరికి పోయినా మరి బాగు చేసిన చెరువులు కనబడుతున్నాయి, చేయలేదని చెప్పాలనా? సో వాళ్ళకి ఏం చెప్పాలనో అర్థం కాక ఇగో ఇలాంటి ఆరోపణలు దిగుతున్నారు. ఇది కొత్త ఆరోపణ. మీరు తెలంగాణ ఉద్యమాన్ని మీద చేసుకున్నప్పుడు వైఎస్ఆర్ జగన్ కావచ్చు, తర్వాత ఆ పార్టీని కావచ్చు, మానుకోట సందర్భాల్లో మీరే ప్రత్యేక సాక్షి. ఆ తర్వాత ఇవాటి నుంచి జగన్ ఇక్కడ వరంగల్ ప్రచారం చేస్తున్నారు. అది ఉనికి లేని పార్టీ. దానికి ఓ నాయకుడు లేడు, ఓ కార్యకర్త లేదు, ఓ డైరెక్షన్ లేని పార్టీ. దాని గురించి జగన్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇవి ఆంధ్రప్రదేశ్ పార్టీలు, ఇవి తెలంగాణ పార్టీలు కావు. తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్, జగన్ పార్టీ అయినా ఇవి మేము అసలు పట్టించుకోవాల్సిన. తెలంగాణ ఉద్యమ సంస్థలు కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్ జగన్ జిల్లా తెలంగాణను అడ్డుకుంటే చంద్రబాబును వదిలిపెట్టలేదు, రాజశేఖర రెడ్డిని వదిలిపెట్టలేదు, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టలేదు, విజయమ్మను వదిలిపెట్టలేదు. ఈ రోజు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే కూడా ఎవరిని వదిలిపెట్టాం. సార్, మనం పొలిటికల్ పోలరైజేషన్ లో దేశవ్యాప్తంగా కనుక చూస్తుంటే బీహార్ ఎన్నికల తర్వాత కావచ్చు, అంత ముందు కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కొడుకు కావచ్చు, తర్వాత ఇవన్నీ పొలిటికల్ పోలరైజేషన్ ఇవన్నీ కనుక చూస్తే యువ నాయకత్వానికి భావి రోజుల్లో పెద్దపీట వేసే అవకాశం లేదు. భావి సీఎం హరీష్ రావు గారికి వచ్చా, కేటీఆర్ గారికి వచ్చా? అసలు అవసరమే లేదు మాకు. మా నాయకుడు కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. వారి నాయకత్వంలో మేము బంగారు తెలంగాణ సాధిస్తాం. అది ఆ చర్చ అప్రస్తుతం. కేటీఆర్ మధ్య హరీష్ మధ్య గ్యాప్ ఉన్నట్టు అంటే ఎందుకు ఇట్లా ఎటువంటి గ్యాప్ లేదు. మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నాం.
కొంతమంది పనికి మాలిన తలమాసిన నాయకులు కేవలం నోటి దురుస్తనంతో మీడియాలో హెడ్లైన్స్ కోసం, మీడియాలో వార్తల కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా సొల్లు కబుర్లు, సొల్లు వాగుడు. ఈ సొల్లు వాగుడు వాగే నాయకులకు మీకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. జాతీయ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దిగ్విజయ్ సింగ్, మీరా కుమారి, సుజీత్ లాంటి వారు. కేవలం టీఆర్ఎస్ 2 ఎంపీలతోనే తెలంగాణ సాధ్యం కాలేదు. తెలంగాణ కేవలం కాంగ్రెస్ వల్ల సాధ్యమే. ఎందరు ఎంపీలు అన్నది ముఖ్యం కాదు. మా నిజాయితీ, మా నిబద్ధత, 14 ఏళ్ల మా పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైంది. నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే 2004లోనే ఇవ్వాలి. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ఆ రోజు దేశంలో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పిన సోనియా గాంధీ గారు మాట తప్పారు. కానీ కేసీఆర్ గారు చావు నోట్లోకి పోయి ప్రాణాన్ని సైతం వదిలిపెట్టడానికి సిద్ధపడి ఇలా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే తప్ప మీది కాదు. నిజంగా మీకు నిజాయితీ ఉండుంటే 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండాలి. మీరు 2004లో ఇచ్చిండుంటే ఇన్ని ప్రాణాలు పోయి ఉండేటి కావు. మొత్తానికి గెలుపుపై హరీష్ రావు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్, వెంకట్, ఎన్టీవీ.